ఒక ఎంపీ గతంలో అప్పుడు ఎవరికి కూడా విలేజ్లకు వస్తాడు ఎవరు తెలియదు. ఏదో హెడ్ క్వార్టర్కో లేకపోతే మండలకు వచ్చేవాడు. అటువంటిది నేను మొత్తం 1400 విలేజ్లు కూడా అన్ని విలేజ్ టచ్ చేశాను. డే టు డ్రీమ్ అండ్ స్ట్రైవ్ టు అచీవ్ అన్నారు. ఎప్పుడు లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. హార్డ్ వర్క్ ఇస్ ద ఓన్లీ సబ్స్టిట్యూట్. మరి 5 సార్లు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీగా పోటీ చేసిన, ఎమ్మెల్యేగా పోటీ చేసిన, జిల్లాలో పోటీ చేసిన, లేకపోతే సిటీలో పోటీ చేసిన విశాఖ ప్రజలు హక్కులు చేస్తున్నారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతారని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. దీని చరిత్రలో కనీ విని ఎరుగని మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాను. ప్రజలకి ఏమిచ్చినా కూడా వాళ్ళ రుణం పేర్లేదని చెప్పిన కూడా తెలియజేస్తుంది.